దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సదులో గడపడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చూసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఆశ్రయించండి. జ్ఞానంతో నాయన మమ్మల్ని నింపి మీ కృపతో ఎవరైనా అయా మమ్మల్ని ఆయన దీవించి ఆశ్రయించి మీ సన్ని తోడుగా ఉంచమని మా యేసుక్రీస్తు ప్రభువ మీ సన్నిధి మీ ప్రసన్నత వాకు తోడుగా ఉంచి వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మిమ్మల్ని దీవించి ఆశ్రయించి జ్ఞానముతో నింపి సహాయం చేసి కృపతో నింపుదల చేసి మీరే మహిమ పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. కూడి ఉన్న వినుచున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన పస్కా పండుగ గురించి దాని యొక్క విధానం గురించి దేవుడు మాట్లాడాడు. అలాగే పస్కా పండుగ చేసేటప్పుడు కొంతమంది కనుక ఆ సమయంలో పస్కా పండుగ చేసుకోలేని పరిస్థితులు ఉంటే కనుక వారిని మళ్ళా 2014 రోజున మళ్ళీ వారు చేసుకోవడానికి దేవుడు పస్కా పండుగ చేయడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. అయితే పస్కా పండుగ చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా ఆ పస్కా పండుగ చేయని వారిని మాత్రం సమాజంలోకి కొట్టివేయమని దేవుడు ఆ రోజు హెచ్చరిక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఇక్కడ 10వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అంటున్నట్టుగా చూడండి ఒకసారి. 10వ అధ్యాయం సంఖ్యాకాండము 10వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నక్షీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకును శాలలను తరలించుటకును నీకుండవలను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలను. వారు ఒకటే ఊదినప్పుడు ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను. మీరు రెండవ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణపు దిక్కు సైన్యమును సాగవలను. వారు ప్రయాణమైపోయినప్పుడు ఆర్భాటంగా ఓదవలను. సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను, కానీ ఆర్భాటం చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఓదవలను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశములు పరంపరగా మీకుండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బోరులు ఆర్భాటంగా ఓదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందు నియామక కాలమునందు నెలల ఆరంభమునందు మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఓదవలను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. దేవుడు 2 వెండి బోర్లు చేయించి ఆ బోర్లు సమాజమంతా కూడా కూర్చడానికి, సమాజమంతా కూడా ఒక క్రమంగా నడవడానికి, అలాగే సమాజం అంతా కూడా ఒక దగ్గర చేరడానికి, అలాగే యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో ఆర్భాటంగా ఊదడానికి, ఆయా సమయాల్లో ఒక్కసారే ఒకే శబ్దం ఊదినప్పుడు యాజకులు రావాలి, ఒకసారి ఊదినప్పుడు జనులందరూ కూడా లేచి గుడారం దగ్గరికి రావాలి. అదే 2 సార్లు ఊదినప్పుడు ముందు ఉన్నవారు ప్రయాణమై సాగాలి. వారు అలాగా ముందుకు వెళ్తున్నప్పుడు, అలాగే వెనకనున్న వాళ్ళు ఆర్భాటంగా ఊదినప్పుడు వెనకాల దక్షిణ దిక్కున్న వాళ్ళు ఇలాగా వారు ఊదే క్రమమంతా కూడా ఎవరికి వారు చక్కగా చూడండి. సార్ మనం చూసినట్టయితే పెరేడ్ గ్రౌండ్లో మన రిపబ్లిక్ డే కానీ అలాగే ఆగస్టు 15 కానీ పెరేడ్ గ్రౌండ్లో పోలీసు వారందరూ కూడా విన్యాసాలు చేస్తూ వాళ్ళు ఊదుతారు. ఆ ఊదిన సౌండ్ని బట్టి, ఊదిన శబ్దాన్ని బట్టి వాళ్ళు ఏ పక్కకి వెళ్ళేవాళ్ళు ఆ పక్కకి, ఈ పక్కేళ్ళు ఈ పక్కకి, వెనక్కి వెళ్ళేవాళ్ళు వెనక్కి, ముందుకు నడిచేవాళ్ళు ముందుకి, ఆయా సమయాన్ని బట్టి, ఆయా బోర శబ్దాన్ని బట్టి వారందరూ కూడా ఆ క్రమాన్ని అనేది పాటిస్తారు. ఇక్కడ మందసం వెళ్తూ ఉండగా ఓ శబ్దం వచ్చేటప్పుడు మందసం ముందున్న యాజకులు నడుస్తూ వెళ్తున్నారు. ఇంకో శబ్దం వచ్చినప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు, అలాగే ఇంకో శబ్దం వచ్చినప్పుడు అందరూ కూడా వచ్చి సమాజంగా అక్కడ కూడుతున్నారు. ఇంకో పక్క వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే
బోర శబ్దం ఆర్భాటంగా ఊదినప్పుడు శత్రువు వస్తాడని బాకానాదంలాగా ఊదుతున్నప్పుడు ఆ యొక్క శబ్దాన్ని బట్టి మా మనుషులందరికీ కూడా ఒక జ్ఞానం వచ్చేలాగా, ఒక వినికిడి వచ్చేలాగా, ఒక ఆలోచన వచ్చేలాగా దాన్ని వినిపించి నేర్పించి ఒక క్రమం అనేది దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ శబ్దం రాగానే అది ఏ శబ్దమో ఆలోచించి, అది బాకానాదంలో వినబడే శబ్దం ఉంది, నిదానంగా మౌనంగా వినే శబ్దం ఉంది, అది దహనబల్లో సమాధానంలో ఊదే శబ్దం ఉంది. ఆ శబ్దాన్ని బట్టి పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకోవడానికి, పరిస్థితులన్నిటి బట్టి కూడా వాళ్ళు క్రమపరచబడడానికి, అది ఆర్భాటం ఇంకోసారి ఊదినప్పుడు, పైకి లేచినప్పుడు, ఊదినప్పుడు, వెళ్ళేటప్పుడు సర్వ సమాజం కూడా లేచి బయలుదేరాలి. నేను వండుకుంటున్నాను, కూర్చుంటున్నాను, తింటున్నాను, వండుకుంటున్నాను కుదరదు. దేవుడు చెప్పాడు, బయలుదేరి అప్పుడు వెళ్ళాల్సిందే. అందులో ఏమాత్రం కూడా మార్పు అనేది లేని పరిస్థితి అక్కడ కనపడుతుంది. చూడండి ఇంకోసారి 11వ వచనం చూస్తే, 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడెను. గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. తర్వాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికిన మాటను బట్టి వారు ప్రయాణం చేసిరి. యూదీయులు పాలెపు ధ్వజం వారి శాలల చొప్పున ముందర సాగాను. చూడండి, ఆ దేవుని మందిరం మీద దేవుని మహిమ వచ్చి రాగానే మందిరం ఎప్పుడైతే పైకి లేచిందో ముందలాగా జనులందరూ కూడా ఊదిన దాన్ని బట్టి ముందు నడిచేవాళ్ళు, తూర్పు దిక్కును నడిచేవాళ్ళు, దక్షిణ దిక్కును నడిచేవాళ్ళు, ఉత్తర దిక్కును నడిచేవాళ్ళు, పడమర దిక్కును నడిచేవాళ్ళు, అలాగే లేవీలు, యాజకులు, వీళ్ళందరూ కూడా ఒక క్రమ ప్రకారంగా వాళ్ళు నడుస్తూ ఉండగా ఆ సమాజం అంతా కూడా ఏ జనులు ఇటుపక్కున్నారో పక్కంతా నడుచుకుని వెళ్తూ ఉంటే చూసిన వాళ్ళందరికీ కూడా, ఆ దారిలో వెళ్ళిన వారందరికి కూడా అసలు ఎంత క్రమమో, ఎంత మర్యాద, చిల్లరగా వెళ్ళడం కాదు, అల్లరల్లరికి వెళ్ళడం కాదు. అక్కడ వాళ్ళు వెళ్ళిన విధానం అంతా కూడా అది చదువుతుంటేనే ఆశ్చర్యకరంగా ఉంది, అది వింటుంటేనే ఆశ్చర్యకరంగా ఉంది. దేవుని మందిరం ఆ మధ్యలో ఉండగా ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు, పక్కనున్న వాళ్ళు, అలాగే లేవీలు ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు, అలాగే లేవి ఆ మందసాన్ని ఆ కర్రలు మోసే వాళ్ళు అందరూ కూడా సాగి వెళ్తూ ఉంటే వీళ్ళందరూ వెళ్తున్నంతసేపు కూడా చిల్లరగా వాడటు వీడి పడిపిడి ఎవడ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఎలక్షన్కి వచ్చినట్టుగా, అలాగే రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చినట్టుగా వీళ్ళు అలా కాదు. దేవుడు క్రమం అనేది అక్కడ ఏర్పాటు చేసి ఆ క్రమ ప్రకారంగా అసలు అది ఆలోచిస్తేనే దేవుడు ఎంత చక్కగా వాళ్ళు నడిపిస్తున్నాడో, ఎంత క్రమంగా వాళ్ళు నడిపిస్తున్నాడో. నిజమే, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, దేవుడు మన మీద ఆయన పెత్తనాన్ని చేసినప్పుడు, దేవుడు ఆయన మన మీద మన లోపల ఆయన ఆశ్చర్యుడై ఉన్నప్పుడు మన జీవితం కూడా ఒక క్రమం అనేది ఉంటుంది. ఇంతకుముందు 7, 8, 9, 10 లేచి ఒక క్రమాన్ని లేని పరిస్థితులు ఉండగా ఈరోజు 3-4 గంటకల్లా లేచి పొద్దున్నే లేచి మోకరించి ప్రార్థన చేసుకొని మన పనులను చేసుకొని చక్కదిద్దుకొని దేవుని వాక్యాన్ని కూర్చొని ప్రార్థన చేసుకొని ఇదంతా కూడా ఒక క్రమం. దేవుడు విధించిన క్రమం అంతా కూడా, దేవుడు విధించిన ఆ న్యాయ విధులన్నీ కూడా. అందుకే దావీదు గారు ఎన్నోసార్లు అంటాడు, అయ్యా నీ కట్టడలు, నీ శాస్త్రంలో నాకు బ్రతకడానికి నాకు ఎంత ఆశీర్వాదకరమో, వాటి వల్ల నా జీవితం ఎంత ఆనందకరమో, అవి నా నుండి దూరం చేయొద్దయ్యా, అవి నాకు ఎల్లప్పుడూ దయచే ప్రభా అని చెప్పేసి ఆ శాస్త్రాలను బట్టి, కట్టలను బట్టి ఎంతగానో ఆనందిస్తాడు. నిజంగా చూస్తూ ఉంటేనే ఆ లోకంలో ఉన్న జనులందరూ కూడా దారిలో వెళ్తున్నప్పుడు, ఆయా జనులు ఆయా ప్రాంతంలో వారు అందరూ చూస్తున్నప్పుడు ఆ క్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి ఉంటారు, ఆ యొక్క పద్ధతిని చూసి ఆశ్చర్యపోయి ఉంటారు, వారి యొక్క నడవడికను చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. ఈరోజు కూడా ప్రభువు నమ్ముకున్న పేరు కానీ మన పద్ధతి ఎలా ఉంది, ఒక క్రమం ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది, నీ క్రమం ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి గమనించుకో. వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం, ఇది కాదు. ఒక క్రమమైన జీవితాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ ఆశీర్వాదానికి కారణంగా దేవుడు ఉంచాడు. మనం కూడా క్రమమైన జీవితాన్ని నడిచి ఆశీర్వాదానికి కారణంగా మనం కూడా ఉండుగాక. దేవుని కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉండుగాక. చూడండి, అలాగే 33వ వచనం, వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారి విశ్రాంతి స్థలము చూసుటకు ఆ 3 దినముల ప్రయాణంలో
యెహోవా నిబంధన మందసము ముందుకు సాగాను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్మో, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మని అనెను. హల్లెలూయా. ముందుకు బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి కొలుస్తూ దేవునికి ప్రార్థిస్తూ అని అంటున్నాడు కదా, అయ్యా నీ శత్రువులు నీ ఎదుటి చెదిరిపోదురుగాక. నువ్వు వెళ్తూ ఉంటే, నువ్వు ధ్వజం పట్టుకుని వెళ్తా ఉంటే నీ శత్రువులు ఎవ్వరు కూడా నీ ఎదుట నిలబలేరయ్యా. అలా నిలవకుండా ఉందురుగాక, చెదిరిపోదురుగాక. నేను ద్వేషించే వారందరూ కూడా అక్కడ నుండి పారిపోదురుగాక. అలాగే ఆగినప్పుడు అయ్యా వేవేల మంది మధ్యలోకి, వేవేల జనుల మధ్యలోకి నువ్వు మరలా దిగిరమ్మని ఆగేటప్పుడు మరలా వారి మధ్యలో దిగటం ఎంత ఆశీర్వాదకరమో. ఆయన నడుస్తూ ఉండగా మేఘమై ఉన్న దేవుడు వారికి వెళ్తూ ఉండగా అసలు అంత ప్రభువునాలు చూసి ఎంత ధన్యులో. అయితే ఈరోజు క్రీస్తుని కలిగిన మనం కూడా అంతే ధన్యులో. ఆ రోజు వారి పైగా ఉన్నాడు, ఈరోజు మనకు లోపలే ఉన్నాడు ఆయన. ఈరోజు మనల్ని ఎంత చక్కగానో, ఎంత ఆత్మీయంగానో, ఉచ్చరింప సఖ్యముగానో మూలుగులతో ఆయన మనకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు క్రమమైన జీవితాన్ని దేవుడు మనకి దయచేశాడు. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం అందరికీ కూడా కలుగును గాక. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. చింతార్థం చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు వారి దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య జీవాధిపతి, అయ్యా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ, మీకు వందనాలు. ప్రభువా, నీ ప్రజలకు నాయన ఒక క్రమమైన జీవితాన్ని ఇచ్చావు నాయన. ప్రభువా, జనులందరూ కూడా క్రమంగా నడుచుకుని వెళ్తుండగా ప్రభువా, చూస్తున్న వారందరూ ఎంతో ఆశ్చర్యకరంగా ప్రభువా, అయ్యా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నీ ప్రజల మీద ఉంచిన ప్రభువా ఆ భాగ్యం నాయన ఎంతో గొప్పది తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా రోజు సొలొమోను ప్రభువా ఆయా రాజ్యంలో ఎలాగైతే నాయన ఆయన నడిపించాడు నాన్న, ఇక్కడ మీరు కూడా నాన్న నీ జనులను నడిపిస్తుండగా తండ్రి మీకు స్తోత్రాలు. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి. మమ్మల్ని కూడా ప్రభువా అట్టి భాగ్యంలో, అట్టి స్థితిలో, అయ్యా అట్టి క్రమంలో మమ్మల్ని కూడా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని. దైవమా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, రాజా రక్షగా మీకే స్తోత్రాలు తెలుసుకోవడం, మీరే మహిమ పొందండి. అన్ని విషయాలు తండ్రి మీ నామానికి నాన్న మీరే మహిమ తెచ్చుకుని, ఘనత తెచ్చుకుని, వాడుకొని బలపరి సహాయం తెచ్చేస్తండి. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నా ఆత్మీయంగా బలపరుస్తున్నాయన. క్రమమైన జీవితాన్ని వారికి, వారి కుటుంబాలు కూడా మీరు దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.